లాస్ట్ ఎపిసోడ్లో మనం యూనివర్స్ గురించి ఒక స్ట్రేంజ్ మిస్టరీ డిస్కస్ చేసాం. యూనివర్స్లో బిలియన్స్ ఆఫ్ గ్యాలక్సీస్, ట్రిలియన్స్ ఆఫ్ ప్లానెట్స్ ఉండొచ్చు. సో లాజిక్లీ ఆలోచిస్తే లైఫ్ చాలా ప్లేసెస్లో డెవలప్ అయి ఉండాలి. బట్ ప్రాబ్లం ఏంటంటే మనకి ఏలియన్స్ ఎవిడెన్స్ జీరో. నో సిగ్నల్స్, నో సివిలైజేషన్స్, కంప్లీట్ జీరో సైలెన్స్. అది ఫర్మీ పారాడాక్స్. కానీ ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, ఇంటెలిజెంట్ లైఫ్ యూనివర్స్లో కామన్ అయితే వేర్ డెడ్ ఎవ్రీ వన్ గో? ఇది ఎక్స్ప్లెయిన్ చేయడానికి సైంటిస్ట్ ఒక డిస్టర్బింగ్ ఐడియా ప్రపోజ్ చేశారు. అదే ద గ్రేట్ ఫిల్టర్. గ్రేట్ ఫిల్టర్ అంటే ఏంటి? లైఫ్ సింపుల్గా స్టార్ట్ అయ్యి అడ్వాన్స్డ్ సివిలైజేషన్ అవ్వాలంటే చాలా స్టెప్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ప్లానెట్ ఫామ్ అవ్వాలి, లైఫ్ స్టార్ట్ అవ్వాలి, కాంప్లెక్స్ ఆర్గనిజమ్స్ ఇవాల్వ్ అవ్వాలి, ఇంటెలిజెన్స్ డెవలప్ అవ్వాలి, టెక్నాలజీ క్రియేట్ అవ్వాలి, సివిలైజేషన్ స్పేస్లో ట్రావెల్ చేయాలి. ఈ స్టెప్స్లో ఏదో ఒక స్టెప్ ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్, ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. చాలా సివిలైజేషన్స్ ఆ స్టేజ్కి రీచ్ అయ్యాక ఎక్స్టింక్ట్ అయిపోతాయి. ఆ స్టేజ్ని సైంటిస్ట్ ద గ్రేట్ ఫిల్టర్ అని పిలుస్తారు. సింపుల్ ఎగ్జాంపుల్తో అర్థం చేసుకోవాలంటే, 10,000 స్టూడెంట్స్ ఒక ఎగ్జామ్కి అప్లై చేశారు. ఫస్ట్ రౌండ్లో 5,000 మంది ఫెయిల్ అయ్యారు, సెకండ్ రౌండ్లో 4,000 మంది ఫెయిల్ అయ్యారు, థర్డ్ రౌండ్లో 900 మంది ఫెయిల్ అయ్యారు. అలా ఫైనల్ స్టేజ్కి ఒక స్టూడెంటే రీచ్ అయ్యాడు. ఆ లాస్ట్ స్టేజే ద గ్రేట్ ఫిల్టర్. యూనివర్స్లో సివిలైజేషన్స్ కూడా అలానే అయ్యి ఉండొచ్చు. ఇప్పుడు 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. ద గ్రేట్ ఫిల్టర్ మన పాస్ట్లో అయ్యి ఉండొచ్చు, లేదా మన ఫ్యూచర్లో అయ్యి ఉండొచ్చు. ఈ డిఫరెన్స్ చాలా ఇంపార్టెంట్. ద గ్రేట్ ఫిల్టర్ మన పాస్ట్లో అయ్యి ఉంటే దాని మీనింగ్ ఏంటంటే హ్యుమానిటీ చాలా కష్టమైన స్టేజ్ ఆల్రెడీ దాటేసిందని అర్థం. ఎగ్జాంపుల్ పాసిబిలిటీస్ ఏంటంటే, లైఫ్ అనేది చాలా రేర్. సైంటిస్ట్ ఇప్పటి వరకు లైఫ్ ఎలా స్టార్ట్ అయిందో ఇంకా పూర్తిగా అర్థం చేసుకోలేదు. ఈ ట్రిలియన్స్ ఆఫ్ ప్లానెట్స్లో మేబీ లైఫ్ ఓన్లీ వన్స్ ఇన్ మిలియన్స్ ఆఫ్ ప్లానెట్స్ స్టార్ట్ అయి ఉండొచ్చు. దాని అర్థం ఎర్త్ చాలా చాలా లక్కీ అని. ఇంకొక పాసిబిలిటీ ఏంటంటే, మేబీ సింపుల్ లైఫ్ చాలా కామన్ అయి ఉండొచ్చు, బట్ కాంప్లెక్స్ లైఫ్ ఎక్స్ట్రీమ్లీ రేర్ అయి ఉండొచ్చు. ఎర్త్లో బ్యాక్టీరియా బిలియన్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి ఉంది, ఈవెన్ బిఫోర్ యానిమల్స్ ఎవాల్వ్డ్. మేబీ ఆ స్టెప్పే చాలా డిఫికల్ట్ అయి ఉండొచ్చు. అగైన్, ఎర్త్ చాలా లక్కీ. నెక్స్ట్, మన స్కేరియస్ట్ పాసిబిలిటీ, వాట్ ఇఫ్ ద గ్రేట్ ఫిల్టర్ ఇస్ అహెడ్ ఆఫ్ అస్? దాని అర్థం ఏంటంటే, చాలా సివిలైజేషన్స్ మన స్టేజ్కి వచ్చాక ఏదో వాటిని డిస్ట్రాయ్ చేస్తుంది. ఆ పాసిబుల్ ఫిల్టర్స్ ఏంటి? న్యూక్లియర్ వార్. సివిలైజేషన్స్ చాలా పవర్ఫుల్ వెపన్స్ డెవలప్ చేస్తాయి. ఏదో ఒక కాన్ఫ్లిక్ట్లో మొత్తం సివిలైజేషన్ కొలాప్స్ అయ్యే ఛాన్స్ ఉంది. నెక్స్ట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సూపర్ ఇంటెలిజెంట్ AI మన కంట్రోల్లో లేకపోతే చాలా అన్ఎక్స్పెక్టెడ్ అవుట్కమ్స్ క్రియేట్ చేయొచ్చు. ముందు ఎపిసోడ్స్లో మనం డిస్కస్ చేసాం పేపర్ క్లిప్ మ్యాక్సిమైజర్. నెక్స్ట్, ఎన్వైరన్మెంటల్ కొలాప్స్. టెక్నాలజీ ప్రోగ్రెస్ వల్ల ప్లానెట్ ఈకోసిస్టమ్ దెబ్బ అవ్వచ్చు, సో సివిలైజేషన్స్ సర్వైవ్ అవ్వడం డిఫికల్ట్ అవ్వచ్చు. నెక్స్ట్, బయోటెక్నాలజీ. ఫ్యూచర్ బయాలజికల్ టెక్నాలజీ పవర్ఫుల్ అయితే చాలా గ్లోబల్ డిజాస్టర్స్ క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, సైంటిస్ట్ కొన్ని ప్లానెట్స్ అబ్జర్వ్ చేస్తున్నారు, లైక్ మార్స్. మార్స్ వన్స్ హ్యాడ్ వాటర్, మేబీ లైఫ్ స్టార్ట్ అయ్యి ఉండొచ్చు, బట్ ఈరోజు మార్స్లో ఏం లేదు. సో మార్స్లో లైఫ్ ఎగ్జిస్ట్ అయ్యి డిసపియర్ అయిపోతే దట్ కుడ్ బి ఏ వార్నింగ్ సైన్. ఇంకా డిస్టర్బింగ్ థింగ్ ఏంటంటే, ఇమాజిన్ సైంటిస్ట్ రేపు ఒక ఏలియన్ బ్యాక్టీరియా డిస్కవర్ చేశారనుకోండి. మనం అనుకుంటాం వావ్, వీఆర్ నాట్ అలోన్ అని. కానీ కొంతమంది సైంటిస్ట్స్ ఏం చెప్తారంటే, దట్ మైట్ యాక్చువల్లీ బీ బ్యాడ్ న్యూస్. ఎందుకంటే సింపుల్ లైఫ్ కామన్ అయితే గ్రేట్ ఫిల్టర్ ప్రాబబ్లీ ఫ్యూచర్లో ఉందని అర్థం. దాని అర్థం అడ్వాన్స్డ్ సివిలైజేషన్స్ ఎవెన్చువల్లీ డిసపియర్. సో ఫైనలీ యూనివర్స్ చాలా పెద్దది, సివిలైజేషన్స్ థౌజండ్స్లో ఉండాలి, బట్ వీ సీ కంప్లీట్ సైలెన్స్. సో క్వశ్చన్ మీకు, ఆర్ వీ ద లక్కీయెస్ట్ సివిలైజేషన్ హూ పాస్డ్ ద గ్రేట్ ఫిల్టర్? లేదా మనం కూడా వేరే సివిలైజేషన్స్ లాగా స్లోగా గ్రేట్ ఫిల్టర్ వైపు ఫిల్టర్ అవ్వడానికి వెళ్తున్నామా? నెక్స్ట్ ఎపిసోడ్లో మనం ఇంకా డార్కర్ థియరీ ఎక్స్ప్లోర్ చేద్దాం. ఒకవేళ వేరే సివిలైజేషన్స్ యూనివర్స్లో ఎగ్జిస్ట్ అయితే దే మైట్ బీ హైడింగ్ ఇంటెన్షనలీ, ఎందుకంటే ద యూనివర్స్ మైట్ బీ ఎ డార్క్ ఫారెస్ట్. అదే మన నెక్స్ట్ ఎపిసోడ్. అంటిల్ దెన్, కీప్ క్వశ్చనింగ్.